నమస్కారం ఫ్రెండ్స్, జేసీ అనేసి మనమైతే ఇప్పుడు వచ్చేసి నాగోల్ రావుల కళాకారులు అయితే వచ్చినాం అనమాట. తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్లో వినాయకులు అయితే తయారైతున్నాయి. మొత్తానికి అయితే మనమైతే ఈ వీడియో మొత్తంలో ఎట్లా ఉన్నాయి ఏంది కదా అని చెప్పేసి క్లారిటీగా చెప్పబోతున్నాం. మీరైతే ఇండోర్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్టు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నోటిఫికేషన్ బట్టలే ఆన్ పెట్టుకోండి. ఇలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నమస్కారం ఫ్రెండ్స్, జేసీ గణేష్. మనమైతే ఇప్పుడు వచ్చేసి రావుల కళాకారు నాగోల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు మొత్తం వినాయకులు అయితే తయారవుతున్నాయి. చూసుకోవచ్చు ఈ వినాయకుడు వచ్చేసి లంబోదరుడు అనమాట. పక్కన వచ్చేసి అమ్మవారు ఇంకా శివుడు అయితే ఉంటాడు అనమాట. పార్వతమ్మవారు ఇంకా శివుడు వీళ్ళిద్దరైతే ఉంటారు. కింద చూసుకోవచ్చు నంది అయితే ఉంటుంది. ఇంకోవైపు పట్టిస్తే మన మూషికం అయితే ఉంటుంది అనమాట. మొత్తం కలరింగ్ అయినాకైతే ఫుల్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ నాకు తెలిసి అయితే కమలం పువ్వు అయితే వస్తుంది అనమాట. అంటే కమలం పువ్వు మీద కూర్చున్నట్టు అట్లా డిజైన్ ఉండొచ్చు నాకు తెలిసి. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చాలా బాగుంది. ఈ వినాయకుడు వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇక్కడైతే వెనక మొత్తం నాగపాములు అయితే వస్తాయి అనమాట. చూసుకోవచ్చు నాగపాముల మీద కూర్చున్న వినాయకుడు అనమాట. పైన ఇంకా విష్ణుమూర్తి అవతారము. ఇక్కడైతే ఇప్పుడే వచ్చినాయి అనమాట. ఈ గడ్డి అంతా అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే వచ్చినాయి అనమాట ఈ గడ్డి ఇవంతా. ఈ వినాయకుడు అయితే స్టార్టింగ్లో ఉన్న ఈ వినాయకుడు వచ్చేసి అయితే ఫస్ట్ స్టార్ట్ అవ్వడం అయితే ఫిబ్రవరి టైంలోనే అయితే తయారు మొదలెట్టినారు. ఇదైతే చూసుకోవచ్చు ఈ వినాయకుడు వచ్చేసి అయితే స్టార్టింగ్ అయితే ఫస్ట్ ఈ వినాయకుడిని అయితే తయారు మొదలెట్టినారు. ఈ వినాయకుడిని చూసుకోవచ్చు. ఇట్లాంటివి అయితే ఒకటే వెరైటీగా ఉన్నాయన్నమాట. కలర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది నాకు తెలిసి. చూసుకోవచ్చు ఇందాక చూసిన వినాయకులు అనమాట ఇవన్నీ. వెనకాల కూడా ఉంది. మోడల్ ఉన్నాయి మొత్తం. ఇక్కడైతే ఇవి వచ్చేసి ఇంకో వినాయకుడు. ఇది వచ్చేసి 10 to 12 feet అయితే ఉండొచ్చు అనమాట. పక్కన శివుడు అయితే ఉంటారు. అటువైపు ఏమో ఎవరా ఇట్రా రామ్గఢ ఇట్రా. ఇటువైపు శివుడు, అటువైపు శివుడు. రెండు వైపులు శివుడు కారు అమ్మవారు రా నాయన. ఎప్పుడు ఇదే కన్ఫ్యూజన్ మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాతలు అయితే ఉంటారనమాట. ఈ రూపం వచ్చేసి టోటల్గా 10 feet to 12 feet అయితే ఉంటుంది. ఇదైతే ఇంకో హైలైట్ మోడల్ వినాయకుడు అనమాట. పక్కన మొత్తం అయితే వెనక మొత్తం బ్యాక్గ్రౌండ్ అయోధ్య లెక్క అయితే ఉంటుంది. ఇక్కడ అయోధ్య ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రాముడు ఉంటాడు పక్కన. ఇక్కడేమో వినాయకుడు అయితే నుంచో ఉంటారు. చూసుకోవచ్చు మనకి ఎప్పుడు వచ్చినా మాత్రం ఇది ఒక కన్ఫ్యూజన్. ఎప్పుడు వచ్చినా కూడా ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇటువైపు శివుడు, అటువైపు అమ్మవారు అయితే రెండు ఉల్టా పల్టాగా చెప్పేస్తాం. టేక్ ఇట్ ఈజీ. ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ ఓల్డ్ మోడల్ వినాయకులు అయితే ఉన్నాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఉన్నాయి. ఇక్కడ డై ఉన్నట్టుంది. డీ అంతా వేసినది ఇప్పుడైతే. చూసుకోవచ్చు ఇదంతా ఒక షెడ్ అనమాట. ఈ షెడ్ లోపల అయితే మొత్తానికి మనము ఫ్రంట్ నుండి చూసినంత అయితే ఉండదు. ఫ్రంట్ నుండి చూస్తే ఏంటంటే తక్కువ వినాయకులే ఉంటాయి అనుకుంటాం, కానీ ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట లోపల మొత్తం. చూసుకోవచ్చు ఇక్కడ కూడా అయితే వినాయకులు అయితే ఉన్నాయి. ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు మనకి. వెళ్ళిపోవాలి వచ్చేసినాం. ఇక చూసుకోవచ్చు ఇక్కడ ఒక డై అయితే ఉందన్నమాట. కృష్ణుడి రూపం ఈ యొక్క డై అయితే ఉంది ఇక్కడ. సెకండ్ షెడ్ అయితే ఒకసారి కవర్ చేద్దాము. ఇక్కడికి అయితే లాస్ట్ టైం ఒకసారి వచ్చినాం అనమాట. ఫిబ్రవరి జనవరి టైంలో అయితే ఒకసారి వచ్చి వీడియో తీసుకున్నాము. అప్పుడు మొత్తం చీకటి టైంలో వచ్చినాం కాబట్టి క్లారిటీ లేదు. ఇక్కడ ఇది వచ్చేసి ఇంకో వినాయకుడు. అమ్మ బాబాయ్ ఇక్కడ ఇంకో వినాయకుడు అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు పైన సింహం చేతులు కట్టుకొని ఉంచుంది కదా.
ఓహో, ఇటువైపు మొత్తం బాడీ ఉందిలే. ఇక్కడైతే ఈ వినాయకుడు వచ్చేసి 15 వరకు ఉండొచ్చు ఫీట్స్. పక్కన ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు కూడా ఉంది. ఇక్కడైతే ఒక డై అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. మనమైతే అటువైపు కూడా ఒకసారి వెళ్ళైతే చూద్దాము. అటువైపు ఇంకా ఉన్నట్టున్నాయి. అటు గ్రామాంతలు సూర్యుని గణేష్ ముందర ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో డై అయితే ఉంది. అటువైపు అయితే అమ్మవార్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కృష్ణుడి రూపం వినాయకుడు అనమాట. ఇక్కడైతే పికాక్ అయితే వస్తుంది. ఇంకా పక్కనైతే అమ్మవారు వస్తారు. కృష్ణుడి రూపం వినాయకుడు. ఇందాక ఒక డై అయితే చూపించినాం కదా అది. ఇక్కడ వినాయకుడు యొక్క చేతులు అవంతా ఇంకా పార్ట్స్ అవంతా ఉన్నాయి. అమ్మవారి తల కూడా ఉంది. ఇక ఇంకో వినాయకుడు కూడా అయితే ఉందన్నమాట ముందు. డైరా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పైన శివలింగం తల దగ్గర కిరీటం ప్లేస్లో శివలింగం రీప్లేస్మెంట్. మొత్తం వినాయకుల ఇక్కడ చూడు, మొత్తం వినాయకులతో నిండిపోయినట్టు లేదు రమ్మ. చూపిద్దాం. నీకనే ఎక్కువ అమ్మ, నువ్వు చెప్తే ఎట్లా అది ఎట్లా వస్తుంది నీకు చెప్పడం ఎట్లయినా వచ్చేస్తారా? నేను నాకు చెప్పలేకుండా ఉన్నాను. ఇవి లాస్ట్ ఇయర్వే కదా ఇవి. నేను చూపిస్తున్నా కదా రాను ఒకడే పక్కని. ఇది హైలైట్ ఉంది కదా, మెరిసిపోతూ ఉన్నాయి కదరా. నిజంగా హైలైట్ అంటే ఇదే మరి. ఆగమామా ఫస్ట్ వెళ్దాంపా. ఇంకా మిగిలిన వినాయకుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు కూడా తీసేసుకోవాలి. ఇంకా మొత్తం ఒకేసారి ఇంకో రౌండ్ వేసేసి అరే ఓ హవలా. రేమో రే నువ్వు తీట పనులు ఇక్కడ ఉండరా రే, కాసేపు ప్రశాంతంగా ఉండరా. ఇక్కడైతే పాత వినాయకులు అంటే 2023 రాబే నువ్వు ఫస్ట్. టైం వచ్చేసి ఇప్పుడు 6:03 అయితే అయిందనమాట. చూసుకోవచ్చు. బయట మీకు చూపించిన వినాయకుడు అనమాట. మొత్తం వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. అది టోటల్ పైన ఏమో శివలింగానికి వినాయకుడు పూజ చేస్తూ అయితే ఉంటాడు. పక్కన కూడా వినాయకులు అయితే ఉంటాయి, చిన్న చిన్న వినాయకులు అయితే ఉంటాయి మొత్తానికి. ఇక్కడైతే డై అయితే ఉందన్నమాట, వర్క్ చేస్తున్నారు. మర్చిపోయాను. చూసుకోవచ్చు. ఇది కృష్ణుడి రూపం మనకైతే ఈజీగా తెలిసిపోద్ది, మనకి చూస్తే తెలిసిపోద్ది ఈజీగా. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష.